నీకు ఆదిత్యతో పెళ్ళైతేనే మామయ్య కాని నాకు పుట్టుకతోనే మామయ్య. ఎవరిని కాల్చి పారేసేది? నీ అసలు సంగతి తెలిస్తే ముందు కాల్చేది నిన్నే. ఏంటి లొకేషన్ వాట్సాప్ లో పెడతావా? పెట్టవే, పెట్టు. ఎలా పెడతావో నేను చూస్తాను. నీ ఫోన్ ఎలాగూ లేదు, నా ఫోన్ ఇవ్వనా? పెడతావా? చంపి పారేస్తాను. నువ్వు మీ నాన్నమ్మ కలిసి ఆదిత్యకు మందు పెడతారా? అది మేం పెట్టామని చెప్పి మా మీద నిందలేస్తారా? దుర్గమ్మని మామయ్యని భయపెట్టి ఆదిత్యను బలవంతంగా ఒప్పించి దొంగచాటుగా గుట్టు చప్పుడు కాకుండా మెడలో తాళి కట్టించుకొని వాడికి పెళ్ళాం అయిపోవాలని చూస్తావా? తులసి, తప్పు చేస్తున్నావు. మొహం పగులుద్ది. ఎవరే తప్పు చేస్తున్నది? తప్పు చేసింది నువ్వు. తప్పుడు బుద్ధులున్నది నీకు, ఆ ముసల్దానికి. నన్ను తప్పు చేస్తున్నావంటావేంటే? లేనిపోనువి కల్పించి చెప్పి మమ్మల్ని చెడ్డవాళ్ళని చేస్తారే. మందులు పెట్టేవాళ్ళలాగా, మంత్రాలు చేసేవాళ్ళలాగా చిత్రీకరిస్తారే. ఇంత దాకా మీరు తెగబడితే మేము చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటామనుకున్నారా? మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. మంగళగిరి మర్చిపోయి పిచ్చెక్కి రోడ్ల మీద పడి అడుక్కు తినేలా చేస్తాను. ఇదిగో, ఆదిత్యకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే జరగాలి, జరిగి తీరాలి. నన్ను చంపినా నీకు ఈ జన్మకు బావతో పెళ్లి జరగదు. ఏం కూసావే? ఎందుకు జరగదే? నీ పురాణం విప్పితే, నీతో నిజం కక్కిస్తే జరగక ఎందుకు ఆగుతుందే? నువ్వు ఎలా చెప్పించినా అది అబద్ధమే అవుతుంది. వాళ్ళు నమ్మరుగాక నమ్మరు. మీరు చేసిన పని అదని వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. అందరూ నీ మీద అసహ్యం పెంచుకున్నారు. పీకల దాకా కోపం ఉంది. నువ్వు పీక సగం కోసుకొని చెప్పినా నీ మాట నిజమని వాళ్ళు నమ్మరు. మీరు ప్రమాణాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా నమ్మరుగాక నమ్మరు. మావయ్య చెప్పుతో కొడతాడు, అత్తయ్య 10 మందిలో థూ అని ఉమ్మేస్తుంది. ఇంకా లేనిపోని ఆశలు పెట్టుకోక గంతకి తగ్గ బొంతని కట్టుకో. మర్యాదగా నన్ను వదిలేస్తే కనీసం అదైనా దక్కుతుంది. నీ బ్రతుకు నువ్వు బతకొచ్చు. అలా కాదని మొండికేస్తే తులసి, ప్రమాదంలో పడతావు. నా ప్రాణం తీస్తే మావయ్య మిమ్మల్నెవ్వర్నీ ప్రాణాలతో బ్రతకనివ్వడు. అయిపోయావే తులసి, టోటల్ గా బ్యాడ్ అయిపోయావు. నువ్వెంత ట్రై చేసినా మంచిదానివి అని అనిపించుకోలేవు. బాగకు, బాగి నన్ను రెచ్చగొట్టకు. నువ్వెంత రెచ్చిపోయినా నన్ను ఏమీ చెయ్యలేవు. వదిలేస్తే కనీసం దయ తలుస్తాను, వాసనైనా పీల్చుకోగలవు. వదలనే, అస్సలు వదలను. నీతోనే నిజం కక్కిస్తాను, వాళ్ళు నమ్మేలా చేస్తాను. వాళ్ళంతటా వాళ్లే దిగొచ్చి దగ్గరుండి నా మెడలో తాళి కట్టించేలా చేస్తాను. సత్యం, చూడవే. భ్రమపడకు. ముందు ఫోన్ ఎవరు చేశారో చూడవే. మావయ్యేనా? మాట్లాడవే. ధైర్యం ఉంటే మాట్లాడు. నాకేం భయమే.
తులసి, లక్ష్మి ఎక్కడా? ఏం చేశావు? నా దగ్గరే ఉంది మామయ్య. నేనే తీసుకొచ్చాను. మా మీద పడ్డ నిందలు చెరిపేసుకొని మీకు నిజం చెప్పించాలనే దాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను. దాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. Shut up! Shut up! Shut up! Shut up! నువ్వు ఏం చెప్పినా చెప్పించినా నమ్మే ప్రసక్తే లేదు. క్షణాల్లో అది నా ముందుండాలి, లేకపోతే రివాల్వర్ నా కణతల మీద పేలుతుంది. నువ్వు ఏం చెప్పించినా వినడానికి ఈ ప్రసాద్ ఉండడు. ఆలస్యం చేయకు తులసి, నేను క్షమించే అవకాశం కూడా పోగొట్టుకుంటావు. తులసి ఎందుకు ఇలా చేసింది? బయలుదేరకపోతే ఆ పిలుపు శాశ్వతంగా దూరం అవుతుంది. ఏంటి దిగొచ్చావా? అలా తలదించుకున్నావేంటే? బతికిపోతున్నావే. మావయ్యలో ఉన్నది ప్రేమ, నీలా స్వార్థం కాదు. అసలు నీది గెలుపు కాదు. నువ్వు గెలవలేవు, ఆదిత్యని దక్కించుకోలేవు. నీకు చెమటలు పట్టాయి తులసి. నీ చెర నుంచి విడుదలవటం దీన్ని గెలుపు కాక ఇంకేమంటారు? పద. మర్యాదగా అప్పగించి కాళ్ళు పట్టుకుంటావా? పదవే, నేను కాళ్ళు పట్టుకుంటాను, మామయ్య నీ గొంతు పట్టుకుంటాడో తెలుస్తుంది. ఇదేంటి ఇంత ధైర్యంగా ఉంది? ఏం చేస్తుంది ఇది? ఆటో ఆటో! అమ్మో అమ్మో, రాక్షసి నా మనవరాలు ఏం చేస్తుందో ఏమో. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. అంతా విని మళ్ళీ అదేం చేస్తుందని శోకాలెందుకు? అదేం చేయదు, లక్ష్మిని వదిలేస్తుంది. దాని ధైర్యం పాడుగాను. అసలు మనుషులు ఎత్తుకుపోవడం ఏంటి, రౌడీ వేషాలు కాకపోతేను? మీకు దాని మీద అనుమానం రాకపోతే కాళ్ళు చేతులు కట్టేసి కృష్ణానదిలో పడేసి చేతులు దులుపుకుంటూ వచ్చేది. అంతే అంతే. ఇంత దాకా తెచ్చినోళ్ళు అంతటితో ఆగుతారా? వదిలేయండి, వస్తదిగా. ఈ శోకాలేంటి? ఎందుకండి అంత చిరాకు? అదేదో మంచి పని చేసినట్టు మేమేదో కాని మాటలు మాట్లాడినట్టు. ఇలాంటి పనులు చేసేదాన్ని మన కోడలుగా చేసుకునుంటే మీ మెడ మీద కత్తి పెట్టి పెత్తనం చెలాయించేది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. నీ చేతులు విరిగిపోను. ఎలా ఎత్తుకుపోయావి దీన్ని? నువ్వెలా వెళ్ళానంట?
రాత్రి గోరింటాకు పెట్టుకుని పడుకున్నాను కదా, ముక్కు దగ్గర మత్తు మందు పెట్టి ఎత్తుకుపోయింది. ఎక్కడో కుర్చీలో కట్టేసి ఎలా కొట్టిందో, ఎన్ని బాధలు పెట్టిందో. బావని పెళ్లి చేసుకుంటే చంపేస్తుందంట. ఎలా బెదిరించిందో అత్తయ్య. బెదిరిస్తుంది, చంపినా చంపుతుంది, తెగబడిపోయింది. ఏంటి తులసి ఈ పని? రేయ్, అనవసరం, దానితో మాటలు అనవసరం. హే, పోవే పో. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కళ్ళ ముందు నిలబడితే కాల్చిపారేయాలనిపిస్తుంది. హే, పో. ఎన్నిసార్లు చీకొట్టిన బుద్ధి రాదా? మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అలవాటైందా? అన్నీ అయ్యాయి, ఇప్పుడు క్రిమినల్ పనులు మొదలు పెట్టావు. వచ్చేటప్పుడు ఏదో తేలుస్తానన్నావు కదా, తేల్చు. ఏం తెలుస్తావే? ఏం తెలుస్తావే? ఏంటి తేల్చేది? కంప్లైంట్ ఇస్తే నిండా మునిగిపోతుంది. ఎందుకే దాన్ని పట్టుకెళ్ళి బెదిరించటం? చంపేస్తావా? వాడిని పెళ్లి చేసుకుంటే దాన్ని చంపేస్తావా? అంతా నీ ఇష్టమేనా? నీ పెత్తనమేనా? ఏం పెంపకం పెంచారే, చిచి. పొమ్మంటుంటే ఇంకా ఎందుకు ఎదురుగా నిలబడ్డావు? పో. చెప్పేవాళ్లైనా వినేవాళ్లైనా ఆవేశంలో ఉంటే చెప్పేది వినరు, విన్నా అర్థం కాదు. అందుకే మీ ఆవేశాలు తగ్గాక మాట్లాడదామని ఆగాను. ఏంటే మాకు అర్థం కాంది నువ్వు చెప్పేది? పో పో బయటికి. జైల్లో పెట్టించాల్సిన ఆయన దయ తెలిచి నిన్ను వదిలేస్తుంటే ఇంకా నిలబడి దీర్ఘాలు తీస్తావేంటి? పోవే, వెళ్ళు. దుర్గమ్మ, చూసారా చూసారా అండి దాని పొగరు? మొత్తం తప్పంతా నీ దగ్గరే ఉంది దుర్గమ్మ. అంత తప్పుడు పని చేసిన దానివి నీకే అంత నోరుంటే, ధైర్యం ఉండి ఏ తప్పు చేయకుండా మామయ్య దృష్టిలో చెడ్డవాళ్లుగా అనిపించుకున్న మాకెంతుండాలి? అబద్ధం ఆడగలిగితే నిజం నిశ్శబ్దంగా ఉండాలి. కన్న కొడుక్కి ద్రోహం చేస్తున్నావు, కట్టుకున్న భర్తని మోసం చేస్తున్నావు, నిందలు మా మీద వేసి వెలేస్తున్నావు, మమ్మల్ని దూరం చేస్తున్నావు, ప్రేమలు చంపుతున్నావు, బంధాల్ని తుంచుతున్నావు, వరసల్ని చిదిమేస్తున్నావు. పాపం దుర్గమ్మ, చాలా పాపం మూట కట్టుకుంటున్నావు. నరకం నరకం అనుభవిస్తావు. పురుగులు పడి ఒక్క మాట ఇంతకు మించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటా చేసిన తప్పు? ఏంటా చేసిన పాపం? ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా పట్టుబడింది చాలదా? సాక్ష్యం నేనే కదా. మళ్ళీ నువ్వు దాని మీద తప్పు వేసి రెట్టించి మాట్లాడితే నమ్మేస్తానా? మాటలు కాదు, నిరూపించవే. దుర్గ పలానా తప్పు చేసిందని ఒక్క సాక్ష్యం చూపించి నిరూపించు. మిమ్మల్ని క్షమించి దాన్ని శిక్షిస్తాను. నిరూపించవే, సాక్ష్యం చూపించవే. సాక్ష్యం ఉంటే నిలబడి చూపించు, లేకపోతే తల ఉంచుకుని వెళ్ళు. నోరు తెరిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. సాక్ష్యం ఉండేది మామయ్య, అది ఈ దుర్గమ్మే లేకుండా చేసింది. చూడండి, చూసారా
సాక్ష్యం కూడా నేనే లేకుండా చేశానంట. వినేవాళ్ళుంటే ఇలా చెప్తూనే ఉంటుంది. ఏయ్, మావి ఎంత క్లియర్ గా చెప్పాడుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ఏంటి ఆ చూపు మింగేసేట్టు? వెళ్ళమంటున్నారుగా, ఇంకెందుకు వేలాటం? తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు, అన్యాయం గెలవడం నిజం కాదు. దొరుకుతుంది, ఖచ్చితంగా నాకు సాక్ష్యం దొరుకుతుంది. నీతో మామయ్య కాళ్ళు పట్టిస్తుంది దుర్గమ్మ. పిన్ని, నేను పెళ్లి కూతురు చేసుకుని తీసుకునిరా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఇంకా నా పనేంటి, పెళ్ళేంటమ్మా? రాత్రే చెప్పారు కదా, 7:29 తప్పితే 3 నెలల వరకు ముహూర్తాలు లేవని. శాస్త్రం తెలిసిన వాణ్ణి, కాని పని చేయను, చేయించను. చేస్తే మీకే గీడు. వస్తానమ్మా. పంతులు గారు, అయ్యో 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 అయ్యో. నీ దోషమో మా కర్మో అనుభవించవే, అనుభవించు. అనుకున్నాం, వెనక ముందు జరుగుతుందిగా, ఎందుకా మాటలు? కీడన్న తర్వాత చేసేదేం లేదుగా. ఛే, మొత్తం తులసి వచ్చేసింది. లేకపోతే వీళ్ళ నెత్తిన తలంబ్రాలు పడేవి. ఛ! నానమ్మ, ఇంకా నానమ్మేంటి? అయ్యిందంతా అయ్యిందిగా, పద. ఏంటి ప్రియా ఇది? మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఇదే భయపడుతుంది. దీనికోసం టెన్షన్ పడేలా చేస్తుంది. అదే నాకు అర్థం కావడం లేదండి. అసలు ఎక్కడికి వెళ్తుంది? రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చింది, ఇప్పుడేమో తెల్లారక ముందే వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు. తులసి, ఏమైందే? తెల్లారక ముందే వెళ్ళావు, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది ప్రియా, కానీ పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయింది. ఏంటి తులసి, ఏమైంది? ప్రియ ఊహించినట్టే వాళ్ళు ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లేర్పాట్లు చేశారు. తర్వాత దాన్ని చెడగొట్టాలని ఏ ఆడపిల్ల చేయని ధైర్యం చేశాను. ఏం చేసావే? క్షణాల్లో అది నా ముందుండాలి, లేకపోతే రివాల్వర్ నా కణతల మీద పేలుతుంది. ఒక్క మాట ఇంతకు మించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ లక్ష్మిని బంధించి మామయ్యని రప్పించి నిజం చెప్పిద్దామనుకున్నాను. కానీ మామయ్య తను చనిపోతానని బెదిరించి దాన్ని అప్పచెప్పాల్సిన పరిస్థితి తెచ్చాడు. అప్పచెప్పక తప్పలేదు. ఇంత కష్టపడి తిట్లు తినడం అయింది.